మన రామాయణ ట్రైలర్ వచ్చింది చూసారా, ఎలా అనిపించింది? నిజంగా అన్న చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయినా అన్న. అంటే రామాయణ్ అంటే లైక్ ఒక రాముడిది, లైక్ ఒక ఏమంటారు మన సనాతన ధర్మం అని కూడా చెప్పుకోవచ్చు మనం. అట్లాంటి ఏమంటారు క్యారెక్టర్స్ని లైక్ లైక్ అంటే డైరెక్టర్ ఏమనుకుంటా అంటే ఇక్కడ పెద్ద పెద్ద హీరోలకు ఇచ్చేస్తే లైక్ వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు, కలెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజంగా అది కాదు. నిజంగా ఎందుకంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయినా. అంటే మా ఎథిక్స్ గురించి లైక్ మంచిగా చెప్తారని చెప్పేసి ఫీల్ అయినా కానీ లైక్ నువ్వు సీత క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా సరే, లైక్ యష్కి ఒక క్యారెక్టర్ ఇచ్చినా సరే, రణబీర్ కపూర్కి ఒక క్యారెక్టర్ ఇచ్చినా సరే, క్యారెక్టరైజేషన్కి ఎవరు రారు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు అసలుకి చాలా అసలు బాగాలేదన్న. అసలుకి ట్రైలర్ చూసే నాకు ఏమంటారు అసలుకి విరుక్తి వచ్చింది నాకు. మరి ఎందుకో నాకు అర్థమవుతలేదు. కానీ ఒకటే డైరెక్టర్ చెప్తా, ఏదైనా లైక్ యాక్షన్ మూవీకి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకోవచ్చు, ఒక కామెడీ మూవీకి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకోవచ్చు, ఒక యాక్షన్ మూవీకి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకోవచ్చు. కానీ లైక్ ఏదైతే ఎథిక్స్ గురించి చెప్తామో రామాయణ్ అనేది ఒక చిన్న మాట కాదు అసలుకి. అట్లాంటి క్యారెక్టర్ సెట్ అయిన క్యారెక్టర్ ఒక్కడు కూడా లేదన్న. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మొన్ననే మనము రణబీర్ కపూర్ని యానిమల్ సినిమాలో చూసినాం. అట్లాంటి వాళ్ళకి లైక్ ఈ మూవీలో మళ్ళీ ఎమ్మటే లైక్ వచ్చేస్తే లైక్ ఏం సెట్ అవుతుంది అన్న? అంటే మేము జీర్ణించుకోవాలి కదా దాన్ని కూడా. ఒకటి చెప్తున్నా, రామాయణ్ అని చెప్పేసి ఒకటి తీయాలన్నా, భగవద్గీత తీయాలన్నా, ఏది తీయాలన్నా సరే వన్ అండ్ ఓన్లీ రాజమౌళి డైరెక్టర్కే సెట్ అవుతుంది. ఏదైతే వారణాసి షూటింగ్కి ఇప్పుడు నేను పోతున్నానో లైక్ నిజంగా అక్కడ నేను మహేష్ బాబు గారిని చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. అది కదన్నా. అంటే ఇప్పుడు చూడండి, ఒక శివుడి క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు, కానీ శివుడి క్యారెక్టర్ కరెక్ట్ పండాలంటే అది ప్రభాస్కే సెట్ అవుతుంది, హిందీలో అక్షయ్ కుమార్కి సెట్ అవుతుంది. అవునా కదా? సో ఇట్లా రాముడు క్యారెక్టర్ కూడా పండాలంటే అది వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబుకే సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు. సో అట్లా తీసుకోండి. అంతేగాని ఏదో పెద్ద పెద్ద హీరోలు ఉండరు, ఒక కథ ఉంది తీసేద్దామని తీసేస్తుంటే అదేం సినిమా అనుకోని మీరు అనుకుంటారు, కాకపోతే అది మేము మా ఎథిక్స్ అనుకుంటాం. అర్థమైందా? సో కొంచెం మనం ఆలోచించండి. ఒక మైథాలజికల్ ఏమంటారు ఫిలిం కాబట్టి కొంచెం మనం అర్థం చేసుకొని మంచిగా తీస్తే అయిపోతుంది. సో ఓవరాల్గా నచ్చలే అన్న. కానీ ఈ రామాయణ్ కంపల్సరీ నేను అయితే మన ఎస్ఎస్ రాజమౌళితో నేను వెయిట్ చేస్తున్నా. కానీ దాంట్లో శ్రీరామచంద్రుడు కూడా లైక్ కంపల్సరీ మహేష్ బాబు. ఎందుకంటే ఇప్పుడు వారణాసి షూట్లో చూస్తుంటే సాక్షాత్తు మా శ్రీరామచంద్ర ప్రభు లాగానే ఉంటుంది సేమ్. చాలా అంటే చాలా బాగుందన్న.